తమిళ హీరో అజిత్, హీరోయిన్ త్రిషా కృష్ణన్ జంటగా నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ మూవీ వారం రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 300 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 114 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 115 కోట్ల రూపాయల షేర్, 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీని తొలి రోజు వరల్డ్ వైడ్గా 3000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 51.40 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇక రెండవ రోజు వచ్చేతలకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్లు, మూడవ రోజు 20.79 కోట్ల నెట్ను, నాలుగవ రోజు 22.3 కోట్ల నెట్ను, ఐదవ రోజు 15 కోట్ల నెట్ను, ఆరవ రోజు 7 కోట్ల నెట్ను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 6 రోజులకు 113.43 కోట్ల నెట్ను, 180 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుంది. ఇక ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మొదటి రోజు అక్కడ 17 కోట్ల గ్రాస్ను, రెండవ రోజు 8 కోట్లు, మూడవ రోజు 12.50 కోట్లు, నాలుగవ రోజు 11.25 కోట్లు, ఇక ఐదవ రోజు, ఆరవ రోజు కలిపి 4.5 కోట్లను సాధించింది. ఇలా మొత్తంగా 7 రోజుల్లో $6.4 మిలియన్ అందుకుంది. ఇది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 54 కోట్లకు పైగానే కలెక్షన్లను అందుకుంది అక్కడ. ఇక ఈ మూవీ 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే వర్కింగ్ డే అయినప్పటికీ మంచి హోల్డ్ను చూపిస్తూ తమిళంలో 4.81 కోట్లు, తెలుగులో 31 లక్షలను అందుకుంది. మొత్తంగా 7వ రోజు 5.50 కోట్ల నెట్ను అందుకుంది. ఇలా ఈ చిత్రం ఈ కలెక్షన్లతో కలుపుకొని మొత్తంగా వారం రోజుల్లో 200 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇక ఈ మూవీ 2025లో తమిళంలో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. మరి లాంగ్ రన్లో ఎంతవరకు వసూలు చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.